అది కాదు గోపి, ఈ చెయ్యి ఇస్తాను. ఇటండి రండి, అలాగే ఇటండి. మీరు ఎక్కడ రాత్రి లైన్ దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక సమాజం పట్ల బాధ్యతతో ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు, అదేవిధంగా భావి భారత పౌరులుగా ఈ యాంటీ డ్రగ్ డే తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని వాటి తాలూకా డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ సమాజంలో ఒకరి నుంచి ఒకరికి మనం వీటి దుష్ఫలితాలు చెప్పే విధంగా మరి ఇక్కడికి విచ్చేసిన భావి భారత పౌరులకు, అలాగే కాలేజ్ స్కూల్ స్టాఫ్కి, ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పాత్రికేయులకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా మంచి కార్యక్రమం. ఈరోజు సమాజంలో మనం ఉండాలంటే సమాజం కూడా బాగుండాలి. డ్రగ్స్ అన్నవి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని పేరు మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఈ గంజాయిని ప్రొడ్యూస్ చేయడంలోని ఆంధ్రాను ముందుంచిన గత పాలకులకి వ్యతిరేకంగా ఈరోజు పోలీసు శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాశనం చేయదు, ఒక కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిసైతే ఎలాంటి ఇబ్బందులో అతని ఆరోగ్యం పాడవడమే కాదు, కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రభావం ఆ కుటుంబం మీద కూడా ఎలా పడుతుందో, సమాజంలో వాళ్ళని ఎంత బహిష్కరించే ఉద్దేశంలో చూస్తారో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా పుణ్యమాన్ని చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ గతంలోని బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో నుంచే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికేవి. నిజంగా అధికారులు పనితీరుని బట్టే ఉంటుంది. గతంలో ప్రభుత్వం బట్టి అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేకపోయారు. పోలీసు వ్యవస్థకి ఒక తల్లిగా, ఒక సమాజంలో వ్యక్తిగా నా విన్నపం ఏమంటే డ్రగ్స్ మీద మాత్రం ఉక్కు పాదం మోపండి. పిల్లలకి డ్రగ్స్ వాడడం వల్ల దుష్ఫలితాలు కాదు, వాళ్ళకి అది అందకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఒకసారి వాటికి బానిసైతే విశాఖపట్నం లాంటి ఒక సిటీలోని సామాన్య కిల్లి బడ్డీల్లో కూడా గత ప్రభుత్వంలో గంజాయి దొరికిందంటే ఆ రోజు ఎంత అసమర్థ పాలన జరిగిందో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు ఒక రాజకీయ నాయకురాలే కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక తల్లిగా సమాజంలోని ఆరోగ్యంగా ఉండాలనుకునే ఒక పౌరురాలిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. డ్రగ్స్ దొరకనీయకుండా ఎక్కడ అలాంటివి దొరికినా కూడా ఎటువంటి రికమెండేషన్లకి లొంగకుండా వాటి మీద ఉక్కు పాదం మోటి గతంలో ఎలాగైతే గంజాయి ఆంధ్రప్రదేశ్గా పేరు పొందిందో మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడంలో మరి అత్యున్నత శాఖ అయిన పోలీసు కూడా పేరు పేరిన ధన్యవాదములు. మరొక్కసారి ప్రతి ఒక్కరూ మనం బాగుంటే కాదు, మన చుట్టూ సమాజం బాగుండాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటేనే
ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మీరు కూడా దీనిలో బాధ్యత వహించి ఎక్కడ డ్రగ్స్ అన్నవి వినిపించినా కనిపించినా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ చేస్తూ మనం కూడా వీటిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు అందరూ కూడా వీటిలో బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.